కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కలిసి ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి విధానానికి వ్యతిరేకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగింది. మనమంతా చూస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందర చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ కలిసి ప్రతి ఇల్లు తిరిగారు. ప్రతి వర్గానికి ప్రతి ఇంటికి ఎన్నలేనటువంటి అబద్ధపు హామీలు ఇచ్చారు. బాండ్ల రూపంలో సంతకాలు చేసి మేనిఫెస్టోల రూపంలో విచ్చలవిడిగా ప్రజలను మభ్యపెట్టడం జరిగింది. మరి ప్రజలు నమ్మి విశ్వసించి ఓట్లేసి అధికారాన్ని చేపట్టేటట్టు చేస్తే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి గంట నుంచే కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన చేతగాక ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేసి ప్రజలకు విశ్వసించినటువంటి ప్రజలకు నమ్మినటువంటి ప్రజలకు వెన్నుపోటు పొడిచి దగా చేసి మోసం చేసినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూశాం. మరొక పక్క తమ కుమారుడు లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తన అధికారాన్ని ఉపయోగించుకొని ఇవాళ ఈ రాష్ట్రంలో అరెస్ట్ పేరుతో అదే విధంగా అత్యంత హీనంగా ఈ రోజు దౌర్జన్యాలు, అరెస్టులు, కేసుల రూపంలో విరుచుకు పడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన. అదే విధంగా మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఏ రాష్ట్రంలో తిరుగుతున్నారో తెలియదు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేది, రెచ్చగొట్టేది, కేవలం మాట్లాడితే నాకు అనుభవం లేదు, నాకు చేత కాదు అనేటటువంటిది చెప్తా ఉంటారు. మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారికి, మీకు చేతనైంది, మీకు అనుభవం ఉన్నది, కేవలం పరిపాలన కాదు, కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మాత్రమే మీకు అనుభవం ఉంది అనేసి సందర్భం తెలియజేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దగాపడ్డ మోసపోయినటువంటి నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన, రైతన్నుల పక్షాన, మహిళల పక్షాన, ప్రతి ఒక్కరి పక్షాన, పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తిరుగుబాటును మొదలు పెడతా ఉన్నాం. ఆ తిరుగుబాటు ఇవాళ నిరసన ర్యాలీల ద్వారా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ తిరుగుబాటు అనేటటువంటిది ఒక విజృంభించి మీ యొక్క కూటమి పరిపాలనకు చరమగీతం పడేటటువంటి రోజు త్వరలోనే వస్తుందనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చి ప్రజలకు అండగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.